దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వచనాలు. క్లుప్తంగా మీకు దీంట్లోని సారాంశము అర్థం చేస్తాను. ఇక్కడ శిష్యులు, యేసు ప్రభువు కూడా ఉన్నాడు ఈ దోణిలో. వారు సాయంకాలం అయినప్పుడు, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 35 నుండి, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. దోణి ఎలా ఉందండి? ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చారు. అప్పుడు పెద్ద తుఫాను. దోణి ఎలాగుంది? తుఫాను ఎలాగుంది? చిన్న దోణి, పెద్ద తుఫాను. తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండాను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేరు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయ. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? ఈరోజు నా ప్రసంగ అంశం, మీరెందుకు భయపడుచున్నారు? యేసు ప్రభువు శిష్యులతో అడిగినాడు, దోణిలో ప్రయాణం చేసే శిష్యులతో అడిగినాడు, మీరెందుకు భయపడుచున్నారు? వై ఆర్ యూ అఫ్రేడ్? మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? రక్షింపబడి 40 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది అంటారు కదా గొప్పగా. మా తండ్రి బిషపు, మా ముత్తాతలు అందరూ దేవుని సేవ చేసినారు అంటారు. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుడు నమ్మదగిన వాడు కాడా? దేవుడు మాట ఇచ్చి నెరవేర్చడా? మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. యేసు మాట శక్తిగల మాట. యేసు మాట 1,000,000 రూకల మూట అంటారు. అంటే అంత విలువైంది యేసు మాట. యేసు ప్రభు అంటున్నాడు స్వయంగా, మీరు ఎందుకు భయపడుతున్నారు? వై ఆర్ యు అఫ్రేడ్? దేని భయపడుతున్నారు మీరు? ఆయన, నేను మీతో లేనా? దోణిలో శిష్యులు మాత్రం ఉన్నారా? దోణిలో ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు కదా. యేసు ఉంటే కూడా భయపడతారా? యేసు లేకుంటే భయపడతారు. యేసు ఉంటే కూడా భయపడతారా? ఇంకనూ భయపడతారా? నాతో నడిచి మీరు ఇన్ని అద్భుతాలు చూసినారు, అయినా మీ విశ్వాసం ఇంకా స్థిరత్వం రాలేదా? వై ఆర్ యు అఫ్రేడ్? ఈ గాలి, ఈ తుఫాను, ఈ సముద్రము, ఈ నల్లటి దిట్టమైన మేఘాలు, దోణి అంతా నీళ్లతో నిండిపోతే భయపడతారా? యేసు ఉన్న దోణి ఎప్పుడైనా మునిగిందా? మునుగుతుందా? ఎప్పుడు మునగదు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ జీసస్ ఇస్ ఇన్ యువర్ హార్ట్, యూ విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫీట్. ఇఫ్ జీసస్ ఇస్ ఇన్ యువర్ హౌస్, యూ విల్ నెవర్ ఫేస్ డిఫీట్. యేసు ఉన్న దోణి ఎప్పుడు కూడా మునిగిపోదు. యేసు ఉన్నాడు, అలసిపోయిండు. సేవ అంటే చాలా కష్టమైంది కదా, మీకు తెలియదు. సేవ చేస్తే తెలుస్తుంది. సేవ ఈజ్ ఎ వెరీ టఫ్ జాబ్. మరి ఆయన దినమంతా పరిచర్య చేస్తాడు, అలసిపోయిండు, శరీరంలో ఉన్నాడు కదా. కొందరు అంటారు, భక్తులకు ఎందుకు వచ్చింది జబ్బు, వాళ్ళకెందుకు కాళ్ళ వాపులు వచ్చినాయి, వాళ్ళకెందుకు నడుము నొప్పి వచ్చిందంటే పని చేస్తే వచ్చింది. మీరు చేసి చూడండి, మీకు కూడా వస్తుంది.
మట్టి ఘటములో దేవుని మహిమతో వారు నింపబడి దైవ కార్యాలు చేస్తున్నారు. వాళ్ళ శక్తి వాళ్ళ బలమో కాదు, వాళ్ళకు మీలాగానే వస్తాయి అన్ని జబ్బులు. మీరు అనుకుంటారు వారు ఇత్తడితో ఇనుముతో చేయబడ్డారని, వాళ్ళు కూడా మట్టి దేహమే వాళ్ళది కూడా. ప్రతి దైవజనుడు దైవజనురాలు మానవురాలే. ప్రతి వ్యక్తి దైవ సేవ చేసే వాళ్ళందరూ మానవులే. కానీ వాళ్ళలో ఉన్నది మట్టిలో మాణిక్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేస్తున్నారు. అందుకే శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్నది. దేవుని స్తోత్రం. అయితే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మరి యేసు ప్రభు ఎందుకు అలసిపోయినాడు? వీళ్ళు యేసుతో నడిచిన శిష్యులు భయపడుతున్నారు. యేసు సేవ అంతా చేసి అలసిపోయినాడు. ధోని అమరమున తలవాల్చుకొని తలగడ మీద ఆయన ఏం చేస్తున్నాడట? నిద్రపోతున్నాడు. అంటే ఇంత పెద్ద తుఫాను, ఇంత పెద్ద గాలి, ఇంత పెద్ద భయకంపితమైన అలలు ధోనిని కొడుతూ ఉంటే యేసయ్యకు నిద్ర వచ్చిందా? యేసయ్యకు నిద్ర వస్తుంది. ఎందుకంటే యేసు ఆయన 100% గాడ్, 100% మ్యాన్. ఆయన మానవ శరీరంలో ఉన్నాడు, కానీ ఆయన దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు. ఈ రూల్స్ ఎవ్రీథింగ్, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఇదైతే చేస్తాడు, అదైతే చెయ్యలేడు అనుకుంటున్నావేమో. తలనొప్పి అయితే బాగా చేస్తాడులే యేసు ప్రభుకి, అది వీలైతుంది. క్యాన్సర్ అయితే ఎలా బాగా చేస్తాడు అంటే నువ్వు యూఆర్ డౌటింగ్ గాడ్. ఆయన క్యాన్సర్ బాగు చేయగలడు, ఆయన శరీరంలో ఏ రుగ్మతైనా బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. యూ హ్యావ్ ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. హీ హీల్స్ ఆల్ యువర్ డిజీజెస్ అని 103వ కీర్తనలో 2వ వచనంలో ఉంది. ఆయన నీ సంకటములన్నిటినీ కుదురుస్తాడంట. హల్లెలూయా. కొన్ని చేసి కొన్ని వదిలిపెట్టడానికి ఆయన బలహీనుడు కాడు, బలవంతుడు. ఆయన పుట్టకముందే 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి, ఆయన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. అయితే ఆయన సమాధానకర్తయగు అధిపతి. నీ ఇంట్లో అలజడి వస్తే ఫాల్ ఎట్ హిస్ ఫీట్, ప్రే అబౌట్ పీస్. దేవా, చిన్నదోనే పెద్ద తుఫాను, కానీ గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పలకండి మాట, చిన్నదోనే పెద్ద తుఫాను, గొప్ప దేవుడు. హల్లెలూయా. యు కెన్ డూ ఆల్ థింగ్స్. అన్ని కార్యాలు నీ కొరకు చేయగలడు. అయితే వీళ్ళ ఆందోళన చూడండి. ప్రభువును పక్కన పెట్టుకొని భయపడొచ్చా అని మీరు అంటారు కదా, మీరు కూడా అదే పని చేస్తున్నారు. ప్రభు నాలో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, ముందున్నాడు, వెనుకున్నాడు, నేను ప్రభువు ఆత్మచేత ఆవరిపోయినా బిక్కు బిక్కుమని బ్రతుకుతారు. అలాంటి జీవితము దేవునికి మహిమ తీసుకొని రాదు. చూడండి, దోణిలో ఉన్నాడు ప్రభు, అయినా వారు వణికిపోతున్నారు, వణికి చేస్తున్నారు. యో మే బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఫెంటాస్టిక్ క్వశ్చన్. అంటే పోయి తట్టి లేపి ప్రభువును లేపడానికి ఉన్న ధైర్యం ఉంది వారు. నేను పండుకుంటే ఎవ్వరు లేపరు మా ఇంట్లో, ఖబర్దారు లేపితే. ఎందుకంటే ఇంత కష్టపడి పండుకుంటే మళ్ళీ వచ్చేంటి లేపేది ఏంటి నన్ను, వాళ్ళకి తెలుసు పడతాయని. లేపరు, ఎవరు నా జోలికి రారు. మా అయ్యగారు అసలే లేపరు నన్ను, ఎందుకంటే అలసిపోయింది పడుకోని అనుకుంటారు. కానీ ఆ దయ కూడా లేదు వీళ్ళకి, శిష్యులకు. పాపం పరిచర్య చేసి అలసిపోయినాడు, పండుకున్నాడు. పండుకొని అని కాదు, భయం. వీళ్ళకి భయం. భయం ఎప్పుడైతే నీకు సంభవిస్తుందో యూ బికమ్ యూజ్లెస్. భయం వచ్చినప్పుడు నీ సామర్థ్యాన్ని కోల్పోతావు. భయం వచ్చినప్పుడు నీ ధైర్యం చెడిపోతుంది. భయం వచ్చినప్పుడు నీ శరీరం పాడైపోతుంది. భయం వచ్చినప్పుడు దేవునికి నీకున్న బంధము తెగిపోతుంది. భయంలో నువ్వు అన్నీ మర్చిపోతావు, దేవుని మాటలు. భయంలో దేవునికి దూరం అయిపోతావు. అందుకే భయపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డోంట్ ఫియర్. మీరు ప్రసంగం అయిపోయాక ప్రతిసారి వెనెవర్ యూ మీట్ బిలీవర్స్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని ఫియర్ నాట్ అనండి. మీ ఫియర్ అంతా పోతుంది. మీరు ధైర్యవంతులు అయిపోతారు. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇది కదా, పట్టణం అంతా ప్రాకిపోవాలి, లోకం అంతా వ్యాపించాలి. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని చెప్పేసి ఫియర్ నాట్, వెంటనే ఆమె ఫియర్ అంతా పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఫియర్ నాట్ అనేది యేసుప్రభు పలికిన మాట, ఇది దేవుడు పలికిన మాట. 365 సార్లు అంటున్నారు,
నేను వెతికితే 400 పైగా ఉంది. కనుక ఫియర్ నాట్ అనేది గాడ్స్ వర్డ్. హల్లెలూయా. నీ పిల్లలతో కూడా ఎగ్జామ్ ఉంది డాడీ, నేను ఎట్ట రాయాలి, ఏ బాబు ఫియర్ నాట్, దేవుడు ఉన్నాడంటే మన భయం అంతా పారిపోతుంది. లైట్ స్విచ్ చేయగానే చీకటి ఉంటుందా? ఉండదు. ద డార్క్నెస్ విల్ ఫ్లీ వెన్ యూ అటర్ ఎ వర్డ్ ఆఫ్ లైట్. కాబట్టి మీరు తప్పకుండా అది ఎక్సర్సైజ్ చేయండి. మీటింగ్ కాగానే ఒక్కొక్కరిని కలిసి ఫియర్ నాట్ అని పలకండి. మొట్టమొదటి మీరే దీవింపబడతారు. దేవునికి స్తోత్రం. మీకున్న భయాలన్నీ పారిపోతుంది. అయితే వీళ్ళు భయము చేత, ఆక్రందన చేత, కలవరం చేత, ప్రాణ భయము. ఎవరికి ఉండదండి ప్రాణం తీపి? అందరికి ఉంటుంది. ఎవరినన్నా అడగండి, నీకు బతకాలని ఉందంటే కనీసం 100 సంవత్సరాలైనా బతకాలని ఉందంటారు. చావాలని అనుకుంటున్నారని చాలా తక్కువ మంది అనుకుంటారు. వాళ్ళకు కూడా లోపల బతకాలనే ఉంటుంది. ఇక తెగించి సస్తారేమో కానీ ప్రాణం మీద తీపి అందరికీ ఉంటుంది. మరి శిష్యులు యేసుప్రభుతో నడిచిన వారు యేసుప్రభు చేసిన మహిమలన్నీ చూసినారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చచ్చిన వారు లేచినారు, దయ్యాలు పట్టిన వారు విడిపింపబడినారు. అన్నీ చేసిండు సరి, కానీ ఈయనకు ప్రకృతి మీద అధికారం ఉందా లేదా అది వాళ్ళకు అనుమానంగా ఉంది. He did so many miracles, but does he have authority over nature? Yes, he has authority over everything. Hallelujah. అన్నిటి మీద విజయం సాధించగలిగిన విజయోత్సవంతో ఊరేగించాలి మనం ప్రభువును. ఆయన మరణాన్ని కూడా గెలిచినవాడు, ఆయన సమాధిని ఓడించినవాడు కదా, ఆయన మృత్యుంజయుడు కదా. మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అడిగినవాడు కదా. అదంతా మర్చిపోయినవాడు. అందుకే భయం వచ్చినప్పుడు ఉన్న సత్యాలన్నీ మర్చిపోతాం. మొట్టమొదట మనం ఏమనుకుంటామంటే ఈ భయం నుండి నేను ఎట్లా బయటికి రావాలి, మార్గం తెలిసి కూడా ఆ మార్గం మర్చిపోతాం. ఏసే మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఇంకెక్కడుంది నీకు మార్గం? బయటపడాలి భయాన్ని నుండి అంటే వీళ్ళు భయపడి ఏసైని లేపుతున్నారు. కానీ యేసు ప్రేమ ఎలాంటిదో నాకు ఇక్కడ అర్థమైంది. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఇంత పెద్ద తుఫాన్ వచ్చిందంటే యేసు ప్రభు మొట్టమొదట చేసింది, మొట్టమొదట అరే ఎందుకు భయపడుతున్నావు పేతురు, నేను ఎవరో తెలిసి కూడా నువ్వేంటి ఇంకా అనుమానిస్తున్నావు, నువ్వు గమ్మునుండు అనలేదు. వెంటనే ఏం చేసినాడు? చెయ్యి చాపినాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా అరే మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మకం లేకున్నారా, నేను ఎవరో మీకు తెలియదా, నేను దేవుణ్ణి కదా, ఇవన్నీ ఏం చెప్పలేదు ఆయన. ఆయన ఏం చేసినాడు చెప్పండి వాళ్ళు అని ఆయనతో వారు అన్నారు, మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అన్నప్పుడు యేసు ఏం చేస్తున్నాడు? అందుకు ఆయన లేచి వాళ్ళని గద్దించలేదు. మొట్టమొదటి దేన్ని గద్దించినాడు? గాలిని గద్దించి. హల్లెలూయా. నీ బలహీనత ఆయనకు తెలుసు. యూ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఇన్ డీటెయిల్. హీ నోస్ యువర్ వీక్నెస్. హీ విల్ పుట్ డౌన్ ద స్టార్మ్ ఫస్ట్. మొట్టమొదట గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయ. హల్లెలూయా. ఇది సముద్రానికే సంబంధించిందని, సముద్రంకు ఆ తుఫాన్కు పరిమితి నేను అనుకోకండి. మన జీవితాల్లో ఎన్నో తుఫాన్లు కొడుతూ ఉంటాయి, మనం ఊహించని కార్యాలు జరుగుతూ ఉంటాయి, అనూహ్యమైన సంఘటనలు జరగవచ్చు. కానీ వెన్ యూ క్రై అన్ టు గాడ్, నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన గగనం చీల్చుకొని దిగొస్తాడని యెషయా 64 మొదటి వచనంలో ఉంది. ఐ విల్ రెండ్ ద హెవెన్స్ అండ్ కమ్ డౌన్ ఫర్ యువర్ హెల్ప్. నేను గగనం చీల్చుకొని దిగొస్తానంట, నేను ఈ సమస్యలను పరిష్కరిస్తాను. నేను ఆజ్ఞాపిస్తే గాలి అణిగి ఏమైంది? మిక్కిలి నిమ్మళమైపోయింది. ఊరకుండమని సముద్రంతో చెప్పినాడు. నేను సముద్రం చూశాను, నది చూసినాను, రెండే. సముద్రం ఎప్పుడు అలజడి, క్షణమైనా ఊరుకోదు సముద్రం. కానీ నేను గోదావరి నది దగ్గర నాకు రూమ్ దొరికింది, అక్కడ రాజమండ్రిలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను. ఆ హోటల్ రూమ్ నుండి చూస్తే నది, గోదావరి నది. ఎంతసేపు నేను చూసినా నా తనివి తీరలేదు. ఎంతసేపు చూశానో నాకే తెలియదు. రాత్రి చూశాను, పొద్దున్న లేచి చూశాను. నిమ్మళంగా ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరచు. ఇవన్నీ
46వ కీర్తన 4వ వచనం, Psalms 46, 4th verse. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. అంటే ఎంత సంతోషం ఆ నదిని చూసినప్పుడు నాకు కలిగిందంటే, నది మీదనే ప్రసంగం చేసినాను ఆ రోజు. దేవుడు మాట్లాడినాడు నాకు. దేవుని ఆలయం నుండి పారు నది అని ఒక ప్రసంగం చేసినాను. ఆ నది నేర్పించిన పాఠాలు. అండ్ దేర్ వాజ్ అ గ్రేట్ రివైవల్ ఇన్ ద లూథరన్ చర్చ్. రాజమండ్రిలో దేవుని ఆత్మ సంచారం నేను చూడగలిగినాను ఈ ప్రసంగం. దేవుని ఆలయంలో నుండి పారు నది అని ఎజెకియల్ 47లో ఉంది. అయితే ఇక్కడ సముద్రం, ఇది నది కాదు. నది ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, చూస్తే మనకు నెమ్మది అనిపిస్తుంది. నది వలె సమాధానమును ఆమె యొద్దకు నేను పారజేస్తానంటాడు. సముద్రం ఎప్పుడు ఘోషిస్తుంది, ఎప్పుడు అలజడి, ఎప్పుడు తొందర. దుష్టులు నెమ్మది లేక సముద్రమును పోలి ఉంటారని వాక్యంలో. దుష్టుల చర్యలు మనం చూస్తే మనకి ఎప్పుడు క్షణమైన నెమ్మది ఉండదు. ఎప్పుడు అలజడి, పాపం చేస్తారు, అక్రమం చేస్తారు, దుర్మార్గం ప్రవర్తన, అలజడి, మనస్సాక్షి వేధిస్తూ ఉంటుంది. పట్టబడతారా అని ఒక భయం, పట్టుకపోతారా, చెరసాల్లో వేస్తారని భయం, తప్పు చేసిన వానికి భయం ఉంటుంది. కానీ యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వానికి నది వలె సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు సముద్రం ఉప్పొంగింది, గాలి, తుఫాను, ధోనే నీళ్లతో నిండిపోయింది. అప్పుడు వీళ్ళు అలజడి చూడాలి. వీళ్ళందరూ ఈతగాళ్ళే. మరి నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, వీళ్ళు చేపలు పట్టే వాళ్ళకి ఈత రాదా? ఒకవేళ మునిగింది అనుకో, అందరికి చాలా మటుకు ఈత వస్తుంది, బతకొచ్చు. కానీ ఆ భయంలో ఉన్న సామర్థ్యము మర్చిపోతారు. అది పెద్ద నష్టం కదా. భయం ద్వారా వచ్చే పెద్ద నష్టం ఏంటంటే, నీకున్న సామర్థ్యం, నీకున్న అబిలిటీ మర్చిపోతాం. అయితే యేసుప్రభు అయినా కానీ వారి చెయ్యి విడవలేదు, లేచినాడు, గాలిని గద్దించినాడు, అలలంతా అణిగిపోయింది, సముద్రము గద్దించినాడు, ఊరకుండమన్నాడు, స్టే క్వైట్. వెంటనే ఆ సముద్రం పొంగేమైంది, అణిగిపోయిందట. అప్పుడు ఆయన చూడండి, ఆఫ్టర్ సెట్టింగ్ అప్ ఎవ్రీథింగ్, సమాధానం నెలకొల్పిన తర్వాత అడుగుతున్నాడు. అందుకు ఆయన అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను ఉన్నాను కదా, మీరు పిలిస్తే నేను పలికాను కదా, మీ అవసరతలు నేను తీరుస్తాను కదా. వై డోంట్ యూ బిలీవ్ మీ? ఇదే ఈరోజు ప్రశ్న, ఈ సందేశం పేరు. మీరు ఎందుకు భయపడతారు? మీరు ఒక్కసారి ఒక దగ్గర కూర్చొని ఆలోచించండి. వై ఆర్ యూ అఫ్రేడ్? వీళ్ళు ఎందుకు భయపడినారు? కారణం లేక భయపడినారు. ఆ సముద్రమును, అలలను అవన్నీ కూడా సృజించిన సృష్టికర్త పక్కనే ఉన్నాడు. భయం ఆవరించినప్పుడు భక్తి పోయింది, కలవరం వచ్చేసింది, తట్టి లేపుతున్నారు. ఇంకోవేళ యేసుప్రభు లేకుంటే ఏం చేసేది? వీళ్ళు ఆత్మహత్య చేసుకునేదేమో, లేకుంటే సముద్రంలో దూకి చచ్చిపోయేదేమో. కానీ యేసయ్య కాపాడినాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేచి గాలిని గద్దించి ఊరకుండుమని చెప్పినప్పుడు సముద్రం అణిగి మిక్కిలి నిమ్మళమాయను. మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా? ఎన్ని కార్యాలు చూసినారు? మీ వయసు ఎంత? 60 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్ళు అనుకోండి. దేవుని కార్యాలు కోకొల్లుగా మీరు చూశారు కదా మీ జీవితంలో. చూసారా లేదా? ఎంతమంది దేవుని కార్యాలు మీ జీవితంలో చూసారో ఒకసారి చేతులు ఎత్తండి. వండర్ఫుల్, వండర్ఫుల్, హల్లెలూయా. మీరందరూ కృతజ్ఞత హృదయం గలవారు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఎన్ని పర్యాయములు దేవుడు మీరు మొరపెడితే ఆలకించినాడు? చేతులు చూపెట్టండి. ఎన్నిసార్లు మీరు భయపడితే ధైర్యంగా ఉండమని పలికినాడు? చేతులు ఎత్తండి. 100కు 100. అంటే అన్ని వేళల ప్రభు మనకు తోడున్నాడు. అన్ని వేళల మన సమస్యలను తీర్చగలడు. అన్ని వేళల మనకు అభయ వాక్కులు ఇస్తాడు. అన్ని వేళల మనల్ని వదిలిపెట్టకుండా ఉంటాడు. అన్ని వేళల మన సమస్యలనే గద్దించి మనకు నెమ్మళము ఇస్తాడు. హల్లెలూయా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా? మీరు ఇంకా భయపడతారా? పిల్లలు ఏమవుతారో, పిల్లలకు పిల్లలు పుడతారా, పిల్ల పెళ్ళి అవుతుందా, ఉద్యోగం వస్తుందా, సొంత ఇల్లు ఇస్తాడా, రోగం పోతుందా, మరి కుటుంబం విడిపోతుందా, శాపం వస్తుందా, పాపం వస్తుందా? ఇవన్నీ వ్యర్థమైన భయాలు. ఇవన్నీ మూటగొట్టి దేవుని వాక్యం చేత కాల్చబడునుగా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. మరి ఒక పల్లె పాడి నేను ప్రార్థన చేసి ముగిస్తాను.
జీవిత నావ తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. జీవిత నావ తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదన్. పాప జగాన జన్మించితివి. పేద గృహాన పెరిగితివి. సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగాన జన్మించితివి. పేద గృహాన పెరిగితివి. సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదన్. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ హస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నాయను. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నాయను. యేసు నివారణాయను. యేసు నివారణాయను. 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 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదన్. హల్లెలూయా హల్లెలూయా. లేచిన వాడిని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఈరోజు మీరు మాతో ఉండి మాతో అందరితో మాట్లాడినారు నాయన. నీ శక్తి కార్యములు ఇంతంత కాదు నాయన.
నీ శక్తి కార్యములు మేము ధ్యానిస్తూ ఉంటే మాకు విశ్వాసం మాలో ఎంత గొప్పగా ఉద్భవిస్తుంది నాయన. నీకు స్తోత్రం. చిన్నదోనే పెద్ద తుఫాన్, కానీ గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ఆధీనంలోనే నీ జీవితం, ఆయన ఆధిపత్యంలోనే నీ కుటుంబం ఉన్నదని మర్చిపోతున్నావు. ఆయన సెలవు లేకుండా నీకు ఏది సంభవించదు, ఏ కీడు నీకు రాదు, ఏ అపాయం నీకు సంభవించదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మకం లేకున్నారా? ఎన్నెన్ని అద్భుతాలు చూసినారు. ఓహో, సృష్టి మీద ఆయనకు అధికారం లేదనుకున్నారా? సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే కదా. ప్రకృతి మీద ఆయనకు అధికారం లేదనుకున్నారా? ఆయన మాట సెలవిస్తే చాలు దాని ప్రకారం అయిపోతుంది. భయపడి బోధకుడా నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని యేసు ప్రభును తట్టి లేపినారు. యేసు వెంటనే లేచి గాలిని, సముద్రాన్ని, తుఫాన్ను ఊరకుండు అని, నిశ్శబ్దంగా ఉండమని ఆజ్ఞయగా అది అణిగి మిక్కిలి నిమ్మలమైపోయిన వాక్యంలో చూస్తున్నాం. అవును తండ్రి, మా జీవిత ప్రయాణంలో ఎన్నో తుఫాన్లు ఎదురైనప్పుడు ఒక్క మాట చాలు నాయనా. నీ నుండి వచ్చే ఒక్క మాటకు ప్రకృతి సైతం అణిగిపోయేది, పరిస్థితులన్నీ అణిగి మిక్కిలి నిమ్మలమైపోతున్నాయి. ఈ సమయంలో భయపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నీ అభయ హస్తం, నీ ప్రేమగల హస్తం, నీ శక్తిగల హస్తం, నీ శక్తిగల మాట చాలు ప్రభువా. వారి సమస్యల నుండి విడిపించి బహుధైర్యము దయచేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించినన్నావు. ధైర్యవంతులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయను. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. లోతైన జలములో పోవుచున్నది, సుడిగుండాలలో తిరుగుచున్నది. లోతైన జలములో పోవుచున్నది, సుడిగుండాలలో తిరుగుచున్నది. సూర్యుడైన ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. సూర్యుడైన ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడి రాత్రి జాములో నడిచినా, నడి
నడిపించును నా యేసు నన్ను ఆదరికి చేర్చును నడిపించును నా యేసు నన్ను ఆదరికి చేర్చును అదిగో నా నావ బయలుదేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు అదిగో నా నావ బయలుదేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా